నాగేశ్వర్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి ఎంపీ అభ్యర్థుల విషయంలో కొన్ని స్థానాలు పెండింగ్లో పెట్టింది. ఆల్రెడీ దశల వారీగా 2 దశల్లో కొన్ని స్థానాలు భర్తీ చేసింది. పెండింగ్లో ఉన్న స్థానాల విషయంలో కాంగ్రెస్ ఎందుకు తాత్సారం చేస్తుంది? పెండింగ్లో ఉన్నాయని చెప్పలేము. ఇప్పుడు 17 లోక్సభ సీట్లలో 17 సీట్లు ఒకేసారి డిసైడ్ కావు కదా. కొన్ని చోట్ల ఆల్రెడీ బలమైన అభ్యర్థులు లేదు, ముందుగానే నిర్ణయించబడ్డ అభ్యర్థులు ఉంటారు. ఉదాహరణకు మహబూబ్ నగర్ ఉంది. మహబూబ్ నగర్ వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అనుకుంది, ఇవాళ కొత్తగా కదా. ఆయన ఆల్రెడీ సిడబ్ల్యూసీకి ఇన్వైటీ కనుక ఆయనకు అక్కడ పోటీ కూడా లేదు. సో అందువల్ల ఆయన కాంగ్రెస్ హైకమాండ్ నుంచి కూడా ఆశీస్సులు ఉన్నాయి కనుక ఆయన ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్. అందువల్ల ఆటోమేటిక్గా మహబూబ్ నగర్ వంశీచంద్ర రెడ్డిని ప్రకటించారు ఫస్ట్ లిస్ట్. అందువల్ల కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ముందే ఎస్టాబ్లిష్ అయి ఉండడము, లేదనుకుంటే వారికి ఆల్రెడీ తిరుగులేని పరిస్థితి ఉండడం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఛాలెంజ్ ఏంటంటే 3 సిట్టింగ్ సీట్లలో ఉన్న 3 ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు అయిపోయారు, ముఖ్యమంత్రి మంత్రులు అయ్యారు. లాస్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచాడు నల్గొండ నుంచి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకరెడ్డి గెలిచాడు, మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి గెలిచాడు. సో ఒకరు ముఖ్యమంత్రి, 2 మంత్రులు అయ్యారు. అందువల్ల సిట్టింగ్ ఎంపీలు ఇవ్వలేరు. అందుకే మీరు బీజేపీకి ఆ సిట్టింగ్ ఎంపీలు ఆటోమేటిక్గా వెంటనే ప్రకటించేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్. అందువల్ల ఏ పార్టీ అయినా ముందు కొంతమంది క్యాండిడేట్లు ఇర్రెఫ్యూటబుల్ అవుతారు. అంటే ఇక వారికి పోటీ కానీ, ప్రశ్న కానీ, వాళ్ళకి ఛాలెంజ్ కానీ ఉండదు. సో అందువల్ల వారు ఆటోమేటిక్గా డిక్లేర్ అయిపోయినట్టే లెక్క. ఇక రెండవ రకం అంటారు, అక్కడ కాస్తంత ఆలోచించి రకరకాల ఫ్యాక్టర్స్ను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులు పెట్టేటువంటి కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఇప్పుడు మిర్యాలగూడెం భువనగిరి ఉంది, ఆడ కోమటిరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వారి ఇన్ఫ్లుయెన్స్ను కాదని ఇంకోరి టికెట్ ఇవ్వడం అనేది కొంత ఛాలెంజింగ్గా ఉంటుంది. అలాగే నల్గొండ నుంచి పోటీ చేయాలంటే అక్కడ ఆల్రెడీ జానారెడ్డి కొడుకే ఉన్నాడు కనుక ప్రకటించారు. వాస్తవంగా పటేల్ రమేష్ రెడ్డికి అంతకుముందు హామీ కూడా ఇచ్చారు. సో కానీ ఆడ జానారెడ్డి చాలా సీనియర్ లీడర్ కనుక ఆయన ప్రతిపాదించిన క్యాండిడేట్కి వచ్చేసారు, రఘువీర్ రెడ్డి. సో రఘువీర్ రెడ్డికి వచ్చారు. ఇప్పుడు భువనగిరికి వచ్చే వరకు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి బ్రదర్స్ ఆమోదం ఉండాలి. అందువల్ల ఇలా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఖమ్మం నియోజకవర్గం ఉంది, గ్యారంటీగా గెలిచే సీటు కనుక అందరూ డిమాండ్ చేస్తారు. బండి విక్రమార్క వైఫ్ ఆస్పిరెంటు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్ ఆస్పిరెంటు, 2 బలమైన నాయకులు, 2 మంత్రులు, 2 కాదని ఎవరికి ఇవ్వాలి, 2లో ఎవరికి ఇవ్వాలి అనేది తెలుసుకోవడం కూడా ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇక కొన్ని సీట్లలోమో తమకు బలమైన అభ్యర్థులు ఉండకపోవచ్చు, లేదు గతంలో తమకు అంత అనుకూల ఓటింగ్ రాని చోట కాస్తంత అదనపు ఓటింగ్ తెచ్చే అభ్యర్థుల కోసం వేట ఉంటుంది. ఇప్పుడు అందులో ఉదాహరణ మీకు సికింద్రాబాదు, చేవెళ్ళ, మల్కాజ్గిరి. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పెద్ద విజయాలు రాలేదు. అందువల్ల ఇక్కడ దాన నాగేందర్ను, రంజిత్ రెడ్డిని, సునీతా మహేందర్ రెడ్డి ఇతర పార్టీ నుంచి తీసుకుని వాళ్లకు టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. కొన్ని సామాజిక సమీకరణలు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక ట్రైబల్ సీట్లు 2 ఉన్నాయి మన దగ్గర, ఆదిలాబాద్, మహబూబాద్. ఒక సీట్లో గిరిజనులకు ఇస్తే ఇంకో సీట్లో ఆదివాసీ, ఒక సీట్లో లంబాడీకి ఇస్తే ఇంకో సీట్లో ఆదివాసీ. అంటే గిరిజన సీట్లలో ఆదివాసీ లంబాడీ మధ్య విభజన ఆల్రెడీ ఉంది. లాస్ట్ ఎలక్షన్లో కూడా ఇద్దరికి ఆదివాసీలకు ఇవ్వకపోవడంలో కాంగ్రెస్ నష్టపోయింది. ఆదిలాబాద్లో బీజేపీ ఆదివాసీకి ఇచ్చి లాభపడింది. అందువల్ల అక్కడ ఆదివాసీ లంబాడీలను బ్యాలెన్స్ చేయాలి, మాదిగా మాలా బ్యాలెన్స్ చేయాలి. సో ఈ బ్యాలెన్స్ చేసేటప్పుడు సామాజిక సమీకరణలతో పాటు నాయకత్వం. ఇప్పుడు మీకు నాగర్ కర్నూలు ఉంది, అటు మాదిగ సామాజిక వర్గం నుంచి ఏసీ సెక్రటరీ సంపత్ బలమైన అభ్యర్థి, మాల సామాజిక వర్గం నుంచి మల్లు రవి బలమైన అభ్యర్థి. సో వీళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ చేసుకొని లాస్ట్కు మల్లు రవికి టికెట్ ఇచ్చారు. సో అందువల్ల ఇలా రకరకాల కారణాల రీత్యా రకరకాల కాన్స్టిట్యున్సీలో ఈ క్యాలిక్యులేషన్ పెద్దపల్లి కూడా కొద్దిగా ఆలస్యమైంది. ఎందుకంటే అక్కడ వివేక్ వెంకటస్వామి కొడుకు ఇవ్వడము, ఇలా అక్కడ కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 2 మాలా అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ 2 ఇచ్చినప్పుడు నాగర్ కర్నూలు అలాగే పెద్దపల్లి ఇచ్చినప్పుడు అక్కడ ఖమ్మం సీట్లో అది జనరల్ సీట్ అయినా అక్కడ రేణుకా చౌదరి వీళ్ళంతా పోటీ పడ్డారు. సో రేణుకా చౌదరిని రాజ్యసభకు పంపించాక అక్కడ కాస్త కాంపిటీషన్ తగ్గింది.
కానీ హనుమంతరావు అక్కడ నేను క్యాండిడేట్ అంటున్నాడు. సో అందువల్ల ఇలా నాయకుల మధ్య, సామాజిక సమీకరణల మధ్య, బలాల మధ్య ప్రత్యర్థులు ఎవరిని అభ్యర్థులుగా పెడుతున్నారు అనేది గమనించి కూడా పెట్టాల్సి ఉంటుంది. సో అందువల్ల చివరి నిమిషం వరకు సర్వేలు చేయించుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు సికింద్రాబాద్ ఉంది, రామ్మోహన్కి ఇవ్వాలా దాన నాగేంద్రకి ఇవ్వాలా అనే తర్జన భర్జన కాంగ్రెస్లో జరిగింది. సో రామ్మోహన్కి ఇస్తే లాభమా, దాన నాగేంద్రకి ఇస్తే లాభమా అని. అల్టిమేట్గా దాన నాగేంద్ర దగ్గర ఫైనల్ అయ్యారు. అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉండేకైనా ఆయన ఆల్రెడీ రాజ్యసభ పంపించారు కనుక అంజన్ కుమార్ యాదవ్ బలమైన అభ్యర్థి అయినప్పటికీ కూడా ఒకే కుటుంబం కనుక ఆయనను అవకాశం రాలి. ఇలా భిన్నమైన అంశాల మధ్య బ్యాలెన్సింగ్ అనేది నిరంతరం జరుపుకోవాల్సి ఉంటుంది రాజకీయ పార్టీ. సామాజిక ఇది సమీకరణ కాంగ్రెస్ పార్టీయే కాదు, బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరైనా జరుపుకోక తప్పదు కదా. అంటే ఇక అదే ఈ భువనగిరి విషయానికి వస్తే వాళ్ళ భార్యకి, రాజగోపాల్ రెడ్డి గారి భార్య లక్ష్మి గారికి ట్రై చేశారు. అయితే నిన్న ప్రెస్ మీట్ కూడా ఆయన పెట్టి లక్ష్మి గారికి ఇస్తే మేము తీసుకుంటాం, లేకపోతే బీసీకి ఇవ్వాలి అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అంటే అక్కడ బీసీ దాదాపు ఖరారు అయిపోయినట్టేనా? అంటే చెప్పలేము, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. అక్కడ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అని ఏసీ సెక్రటరీ ఒక ఆయన పోటీలో ఉన్నాడు. సో అందువల్ల ఇప్పుడు సామాజిక సమీకరణలను, గ్రూపుల వారి అకామిడేషన్ను, ప్రత్యర్థుల బలాలను, తమకున్న ఓటింగు, అదనంగా తేగలిగే ఓటింగు, ఇన్ని ఫ్యాక్టర్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. పార్టీ అభ్యర్థిని పెట్టాలంటే మామూలు విషయం కాదు కదా. అంటే ఖమ్మం విషయంలో ఏం జరుగుతుంది ఖమ్మంలో? ఎందుకంటే సోనియాను లేకపోతే ప్రియాంక వీళ్ళని కూడా అడిగిన పరిస్థితి కదా. అది సోనియా, రాహుల్, ప్రియాంకను ప్రతి రాష్ట్రం అడుగుతారు, కానీ అది సోనియానో రాహులో ప్రియాంక వస్తే సమస్య ఉండేది కాదు. సమస్యను అధిష్టానం పరిష్కరించినట్లే ఇది. అంటే బట్టి వర్సెస్ పొంగు అక్కడ బట్టి విక్రమార్క పొంగులేటి ఉంటారు. ఇప్పుడు హనుమంతరావు కూడా నాకెందుకు ఇవ్వకూడదు, నేను సీనియర్ లీడర్ను కదా, నేను బీసీని కదా అని ఆయన అంటున్నాడు. సో అందువల్ల ఆల్రెడీ వామపక్ష పార్టీలు కూడా మాకు ఏదో ఒక సీటు ఇవ్వాలి అని సిపిఐ అడుగుతుంది. ఇండియా కూటమిలో అలయన్స్లో భాగంగా మీరు మాకు ఇవ్వాలి అని వాళ్ళు ప్రపోజల్ పెడుతున్నారు. పెట్టకపోయినప్పుడు సిపిఎం భువనగిరి నుంచి పోటీ కూడా చేస్తున్నట్టు ప్రకటించారు. సిపిఐ కూడా ఏదో ఒక నియోజకవర్గం నుంచైనా పోటీ చేస్తామని. ఎందుకంటే వామపక్షాలు టిల్ట్ చేయగలిగే బ్యాలెన్స్ చేసే సీట్లు ఉండొచ్చు కొన్ని. ఇప్పుడు ఖమ్మం కాన్స్టిట్యున్సీ ఉంది. ఖమ్మంకు అఫ్కోర్స్ కాంగ్రెస్కు తిరుగులేని లీడ్ ఉంది కనుక ప్రాబ్లం ఉండదు. కానీ అక్కడ కనీసం ఒక 50,000 నుంచి 1,00,000 ఓట్లు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ కలిపితే ఓటింగ్ ఉంటుంది. సో రేపు అననుకూల పరిస్థితులు వస్తుంది, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు భువనగిరి ఉంది, భువనగిరిలో మీకు కాంగ్రెస్ బీజేపీల మధ్య నా అంచనా చాలా గట్టి పోటీ ఉంటుంది. నల్గొండ కన్నా గట్టి పోటీ ఉంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్కి పైన ఆశ్చర్యపడాల్సింది లేదు. సో అందువల్ల కాంగ్రెస్ బీజేపీల మధ్య గట్టి పోటీ ఉన్నప్పుడు ఫ్యూ థౌజండ్స్ ఓట్స్ కూడా ఇట్ మ్యాటర్స్. భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తుంది, 10 నుంచి 20,000 ఓట్లు తెచ్చుకున్నారు అనుకోండి ఉదాహరణకు. సో అక్కడ ఇట్ మే దే కెన్ టిల్ ద బ్యాలెన్స్. ఇప్పుడు కొన్ని చోట్ల 5,000, 6,000 మెజార్టీతో కూడా ఎంపీలు గెలిచే అవకాశం ఉంటుంది. అంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మొత్తం ఇటు షిఫ్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ ఓటు రాష్ట్రం అంతా షిఫ్ట్ అవుతుంది. ఇక్కడే కాదు, మీకు బీఆర్ఎస్ ఓటు రాష్ట్రం అంతా బీజేపీకో కాంగ్రెస్కో షిఫ్ట్ అవుతుంది. నా అంచనా యాజ్ ఆఫ్ నౌ బీఆర్ఎస్ ఓటింగ్ 20% పడిపోయినా ఆశ్చర్యం లేదు. సో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో 37% వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్లో ఇంకా ఎక్కువ వచ్చింది. 2019 పార్లమెంట్ ఎలక్షన్లో, 2023 అసెంబ్లీ ఎలక్షన్లో కూడా 37% వచ్చింది. అది ఈసారి అరౌండ్ 20%కు పడిపోయే అవకాశం ఉంది. అందువల్ల భారీగా దెబ్బతింటుంది బీఆర్ఎస్ ఓటింగ్, అది అనుమానం లేదు. బీఆర్ఎస్ ఓటింగ్ ఎటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది పార్లమెంట్? రెండు పార్టీలు, అటు బీజేపీ కాంగ్రెస్ రెండూ తీసుకుంటాయి. కొన్ని చోట్ల బీజేపీ తీసుకోవచ్చు, కొన్ని చోట్ల కాంగ్రెస్ తీసుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటింగ్లో మైనారిటీ ఓటింగ్ ఉంది ఉదాహరణకు. సో ఎంఐఎం మద్దతు వల్ల కావచ్చు, బీఆర్ఎస్ కున్న సెక్యులర్ ఇమేజ్ వల్ల కావచ్చు, వివిధ సంక్షేమ పథకాల వల్ల కావచ్చు, బీఆర్ఎస్ ముస్లిం ఓటు గణనీయంగా బీఆర్ఎస్ వెనకాల ర్యాలీ అయింది ఇప్పటిదాకా. ఈవెన్ క్రిస్టియన్ ఓటు కూడా. ఈ మైనారిటీ ఓట్లో సబ్స్టాన్షియల్గా హోల్సేల్గా కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది. ఇది మనం కర్ణాటకలో చూసాం, యూపీ లాంటి స్టేట్లో కూడా కాంగ్రెస్ కొంత షిఫ్ట్ అయింది. అందువల్ల తెలంగాణలో ముస్లిం ఓట్ను కాంగ్రెస్ బాగా తెచ్చుకోగలుగుతుంది. అది బీఆర్ఎస్ నుంచి వచ్చే షిఫ్ట్ ఓటింగ్ అనేది. సో బీఆర్ఎస్ ఓటు వేసినటువంటి రెడ్డి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న ఓటర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నీకు కాంగ్రెస్ షిఫ్ట్ అవుతారు పెద్ద ఎత్తున. ఎందుకంటే రెడ్డి కన్సాలిడేషన్ అవుతుంది. తర్వాత బీఆర్ఎస్కు ఉమెన్ ఓటు ఉండే, ఈవెన్ ఇటీవల ఓడిపోయిన తర్వాత కూడా మీరు గమనిస్తే పోల్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే మేల్ ఓటు కన్నా ఫిమేల్ ఓటు కొంత రిటైన్ చేసుకోగలిగింది కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రభావం వల్ల.
ఇప్పుడు మహాలక్ష్మి ప్రభావము, సంక్షేమ పథకాల ప్రభావం వల్ల ఉమెన్ ఓటు బీఆర్ఎస్ నుంచి గణనీయంగా కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది. సో మైనారిటీ ఓటు, ఉమెన్ ఓటు, రెడ్డి ఇన్ఫ్లుయెన్స్లో ఉండే ఓటు, అంటే రెడ్లే కావాల్సిన అవసరం లేదు, రెడ్ల రాజకీయ ప్రభావం వల్ల షిఫ్ట్ అయ్యే ఓటు, ఈ 3 రకాల ఓటు కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది. ఇక భారతీయ జనతా పార్టీకేమో జనరల్ యాంటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటు ఉంటుంది. అంటే కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్కు ఓటు వేసిన ఓటర్లు ఉంటారు. వాళ్ళు కాంగ్రెస్కు పోలేరు కనుక వాళ్ళు అనివార్యంగా బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బీఆర్ఎస్లో ఉన్న అప్పర్ కాస్ట్ కూడా గణనీయంగా బీజేపీకి షిఫ్ట్ అయ్యేటువంటి అదర్ దెన్ రెడ్డిస్ మిగతా అప్పర్ కాస్ట్లు బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్కి వేసిన ఓటర్లు కూడా బీజేపీ షిఫ్ట్ అవుతారు. అలాగే యంగ్ ఓటరు బీఆర్ఎస్ నుంచి ఆల్రెడీ భారీగా షిఫ్ట్ అయ్యారు. సో ఆ ఓటు ఇంకా కాంగ్రెస్ కొంత కన్సాలిడేట్ చేసుకుంటుంది, బీజేపీ కొంత షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందువల్ల బీజేపీ బలంగా ఉన్న చోట మీకు బీజేపీకి బీఆర్ఎస్ ఓటు భారీగా షిఫ్ట్ అవుతుంది. మీకు సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ నియోజకవర్గాల కొంత భువనగిరి ఈ నియోజకవర్గాల్లో మీరు చూడండి బీజేపీ ఓటు ఈవెన్ మెదక్ లాంటి సీట్లో కూడా షిఫ్ట్ అవుతుంది. మీకు మెదక్లో కూడా బీఆర్ఎస్ గణనీయంగా తన ఓటింగ్ కోల్పోతుంది. అది కొంత బీజేపీకి రావచ్చు, కాంగ్రెస్ కూడా వస్తుంది. నార్మల్గా అయితే కాంగ్రెస్కు వ్యతిరేకంగా మొత్తం బీజేపీ షిఫ్ట్ కావాలి. కానీ బీజేపీకి ఉన్న లిమిటేషన్ ఏంటంటే అభ్యర్థులు సరిగా లేకపోవడం. సో బీఆర్ఎస్ ఓటు షిఫ్ట్ అవుతున్న ఆశతోనే బీజేపీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఫిరాయింపదారులే కదా ఎక్కువ మంది బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నది. సో కానీ ఏదున్నా బీజేపీకి ఉన్న లీడర్షిప్ క్రైసిస్ వల్ల కావచ్చు, బీజేపీ అభ్యర్థుల ఎంపికలో చేసిన పొరపాట్లు కావచ్చు, ఒరిజినల్ బీజేపీ అంటే సాంప్రదాయంగా బీజేపీలో ఉన్న సెక్షన్లలో ఉన్న అసంతృప్తికి కారణం కావచ్చు. ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుంది అంటే చాలా క్లియర్గా బీఆర్ఎస్ పట్ల ఆ అసంతృప్తిగా పూర్తి స్థాయిలో బీజేపీ కాకుండా కాంగ్రెస్ కూడా గణనీయంగా షిఫ్ట్ అవుతుంది. అందుకే మీకు నా అంచనా బీజేపీకి భారీగా ఓటింగ్ పెరుగుతుంది. బీజేపీకి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో 14% వచ్చింది, లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో 20% వచ్చింది. ఈసారి సమ్వేర్ అరౌండ్ 25 to 30% బీజేపీకి వస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే బీజేపీ 30% ఎలాగూ దాటుతుంది. సో ఓవరాల్గా కూడా 25-30% వరకు మీకు బీజేపీ ఉంటుంది. 20% దగ్గర బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సీట్లలో బీఆర్ఎస్ 20% కన్నా బిలో కూడా పడిపోతుంది. కాంగ్రెస్కు అసెంబ్లీ ఎలక్షన్లో 39% వచ్చింది. దాన్ని నిలుపుకోవడమే కాకుండా ఇంకా ఎక్స్పాండ్ అయ్యి 45% వరకు కూడా కాంగ్రెస్ వెళ్ళే అవకాశం కనబడుతుంది. అందువల్ల డెఫినెట్గా ఒకటి మాత్రం నిజం, బీఆర్ఎస్ దెబ్బతినడం ఖాయం, బీజేపీకి ఓట్లు పెరగడం ఖాయం. సీట్లకు వచ్చే వరకు అది ఎంత మేరకు బీజేపీకి కన్వర్ట్ అవుతుందనేది అనుమానిస్తుంది.